గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత ధోరణి మొత్తం మారిపోతుంది అనమాట. ఏదైతే ఎథిక్స్ వాల్యూస్ మన సివిల్ సర్వీసెస్లో నేర్చుకుంటున్నామో, ఇంటిగ్రిటీ అనుకుంటున్నామో, ఇంపార్షియాలిటీ అంటున్నామో, అవన్నీ మర్చిపోతున్నాం. మర్చిపోయి చాలా సగటు ఉద్యోగిలాగా నాకు పబ్లిసిటీ ఎక్కడ దొరికింది, నేను చేసే చిన్న పని కూడా పబ్లిసిటీ ఎక్కడ దొరికింది, ఇలా విపరీతమైన స్టంట్లు కూడా ఎక్కువైపోయాయి. అంతేకాదు సివిల్ సర్వీసెస్ యొక్క రిలవెన్స్ అనేది పెంచే ప్రయత్నం కాకుండా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కొత్త తరం సివిల్ సర్వెంట్స్ అనమాట. అందుకనే వరల్డ్లో ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇతరత్ర సెంట్రల్ సర్వీసెస్ వీటి యొక్క రిలవెన్స్ అనేది రోజు రోజుకి తగ్గుతుంది. వాటిని పెంచాల్సిన బాధ్యత ఉంది. ఎనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ, ఏదైతే కట్టడు స్థాయి నుంచి పైకి వస్తారో వాళ్ళు కూడా ప్రజలను అర్థం చేసుకోవడం మానేసి తన గురించి తను చెప్పుకోవడమే ఎక్కువైపోతుంది అనమాట. ఈ తరుణంలో మనం సివిల్ సర్వీసెస్లో కొత్త తరాన్ని తీసుకురావాలి, కొత్త రక్తాన్ని తీసుకురావాలి. అంతేకాదు సివిల్ సర్వీసెస్లో ఎనానిమిటీ అంటే తన విషయం, తన ఐడెంటిటీ, తను చేసిన పనిలో గోప్యంగా ఉంచుకుని సమాజానికి ఎంత మంచి చేయొచ్చని ఆలోచించే కొత్త తరం సివిల్ సర్వెంట్స్ని తయారు చేసే దిశగా నేను కూడా అడుగులు వేస్తాను. ఇక నుంచి దీన్ని ఏ విధంగా ఎథికల్ వాల్యూస్తో ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఎనానిమిటీతో ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కొత్త ప్రయత్నం చేయబోతున్నాను. కాబట్టి ఎనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ ఆర్ ద వర్చ్యూస్ ఇన్ సివిల్ సర్వీసెస్. అంటే మనం ఎవరో తెలియకుండా మనం చేసే మంచి పనులు ప్రజలకు అందాలి, అదేవిధంగా తటస్థంగా ఉండాలి, ఎటువంటి పక్షపాత ధోరణి చూపించకూడదు. ఈ దిశగా కాబోయే సివిల్ సర్వెంట్స్ ప్రయత్నం చేయాలి. మనం ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్, సిస్టమ్ ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్, దేశం ఇంపార్టెంట్.